ఇదేం డాడీ ఇదంతా చెట్టు ఇట్లా కట్ చేసినారు? ఓల్డ్ మ్యాంగో ట్రీస్ అమ్మా. ఈ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఏమైపోయిందంటే ఈల్డ్ తక్కువైపోయింది. దాన్ని కేర్ తీసుకునే కాక దాన్ని దాన్ని మనము పెస్ట్ కంట్రోల్కి ఇవి చేసే దానికోసము దాన్ని ప్రూనింగ్ చేసినాము. రీజనరేటివ్ ఆఫ్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఇంటూ న్యూ మ్యాంగో ట్రీస్. దీన్ని చేస్తే అంతా ఇప్పుడు బడ్స్ బయటకు వస్తూ ఉంటాయి. దీన్ని మన అప్రోచ్లో మనకి అందుబాటులో మనం పెస్ట్స్ కంట్రోల్ తీసుకోవచ్చు. మనం మంచి ప్రూనింగ్ చేసుకొని ఎక్సెస్ వెజిటేటివ్ గ్రోత్ని కంట్రోల్ చేసి మనకి ఎక్కువ ఫ్రూట్స్ తోటలో మనము చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫర్టిలైజర్ న్యూట్రియంట్స్ అంతా కూడా వెజిటేటివ్ బ్రాడ్స్కి అంతా వెళ్ళిపోయి ఫ్రూట్ ఈల్డింగ్ కానీ ఫ్రూట్ సైజు క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. అందుకోసము ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దీన్ని ఓల్డ్ మ్యాంగో ట్రీస్ని ఇట్లా ప్రూనింగ్ చేసి చేసుకుంటే ఇట్లా కొత్తగా బడ్స్ వచ్చి ఎక్కువ మనకి ఫ్రూట్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతామా. అందుకోసము ఇది కొత్తగా దీన్ని ఈ మెథడ్ అడాప్ట్ చేసినాము. రినోవేషన్ ఆఫ్ ఓల్డ్ ట్రీస్ అని చెప్పొచ్చు. అవునవును, రీజనరేటివ్ దాన్ని బతికించే దానికోసము. ఎక్కువ పైన ఉంటే దాన్ని హార్వెస్టింగ్కి కష్టం అవుతుంది, పెస్ట్ కంట్రోల్కి కష్టం అవుతుంది, మళ్ళీ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ సరిగ్గా రావు, ఆ వెజిటేటివ్ గ్రోత్కే వెళ్ళిపోతుంది ఇది న్యూట్రియంట్స్ కాబట్టి దాన్ని చేస్తాము. దీన్ని అంతా ఏం చేసినామంటే దాన్ని మాయిశ్చర్ రిటైన్ కోసము మళ్ళీ ఫర్టిలిటీ కోసము దీన్ని ఇదంతా ఇక్కడే చేసినాం. ఇదమ్మా న్యూ కాన్సెప్ట్, బాగుంది. థ్యాంక్ యూ.